పవన్ కళ్యాణ్ ఎవరు ఇప్పుడు ఏదో వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడమనేది కాదు ఇక్కడ. ఎన్ని చెప్పినా కూడా వైసీపీ వాళ్ళు ఏమాత్రం భయపడడం లేదు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. 1.5 సంవత్సరం దాటిపోయినా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న బయటకు వచ్చి మళ్ళీ ఏవో మాట్లాడారు. ఇక్కడ వాళ్ళు కావాలని మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమైపోతున్నది, రెచ్చగొట్టడానికి. కాకపోతే ఏంటి ప్రభుత్వం ఏం చేస్తున్నది, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే, ప్రభుత్వం వేరు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వేరు. ప్రభుత్వ పరంగా అయితే వాళ్ళకి భయం అనేది పోయింది. వీళ్ళు మన వాళ్ళు ఏమి చేయలేరు. 1.5 సంవత్సరం దాటిపోయినా జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలే. ఇంపార్టెంట్ అయిన లీడర్లని ఎవరిని టచ్ చేయలే. ఏం భయం ఉంటుంది ప్రభుత్వం మీద? ఇంకా రాజకీయ పరంగా, పార్టీల పరంగా మనం ఆలోచించినప్పుడు సివియర్ గా అటాక్ ఎవరు చేస్తున్నారు? ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం బాగానే చేస్తున్నది, ఏమి సందేహించాలని పడలేదు. జనసేన అయితే ఏం చేయలేదు. ఈ మధ్య కాలంలో నేను గమనించలేదు, ఎవరు కూడా ఆ పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఘాటుగా సమాధానం ఎవరు చెప్పడం లేదు. బీజేపీ ఇంకా సైలెంట్ గా ఉంటుంది, మనకెందుకు ఇలా గొడవలు అన్నట్టు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడింది కూడా ఆయన చాలా సీరియస్ గానే మాట్లాడారు. ఇక్కడ అలా మాట్లాడకపోతే, ముందు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా, మాట్లాడకపోయినా పార్టీలో ఉండే కార్యకర్తలు ఏమైపోతారు చెప్పండి? అభద్రతా భావం ఏర్పడుతుంది వాళ్ళకి. అలాగే ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఓట్లు వేసేవాళ్ళు, వీళ్ళు వచ్చారు కానీ వీళ్ళు వాళ్ళని ఏమి చేసుకోలేదు, మళ్ళా వస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి, మనకెందుకు గొడవలు, అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన వస్తే మన పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఎవరికి భయపడుతున్నట్టు? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారు అందరూ, పబ్లిక్ కూడా. ఎందుకు? అతను అలాంటి వాడు. ఇప్పుడు మా జిల్లాలో, కడప జిల్లాలో రాజశేఖర రెడ్డికి భయపడినట్టు శివారెడ్డి ఉంటేనో, వీరారెడ్డి ఉంటేనో వాళ్ళకి ఎవరికి ఏం భయపడలేవాడు. రాజశేఖర రెడ్డి కుటుంబానికే భయపడ్డారు. ఎందుకు? నరికేస్తారు అంతే, దాంట్లో ఏం సందేహించని పనిలే, చావగొడతారు అంతే. మా ఇంటికి వచ్చారు వేట గడవలు తీసుకొని రాత్రి, నేను లేనప్పుడు ఇంట్లో. మా ఇంటికి వచ్చారు, జిప్పులో దిగి మా ఇంట్లో అందరూ బెదిరించి వీధిలో వాళ్ళందరూ చుట్టుకొని వెళ్ళిపోయారు. తర్వాత నేను అప్పుడు ఆఫీస్కి పోయారు, ఈనాడు ఆఫీస్. ఆడ కూడా దొరకలే వాళ్ళకి. నేను అక్కడ కూడా లేదు, నా దృష్టిలో ఆ రోజు నేను వేరే చోట ఎస్పీ దగ్గర కూర్చొని ఏదో కేసు మీద మాట్లాడుతూ లేట్ అయింది. సరే భోజనానికి మొదలు ఇంటికి వస్తే వీధి అంతా కూడా బయట వచ్చి ఉంటున్నారు. ఎక్కడ పోయావు? మేమంతా ఎత్తుకెళ్ళి సైకిల్ వేసుకొని. నేను స్కూటర్లో వచ్చి దిగి ఏం జరిగింది అంటే, ఇలా జరిగిందంటే ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా నేరుగా రాజశేఖర ఇంటికి పోయా. ఏంటి నీ మనుషులు పంపాడు నన్ను చంపడానికి, ఇక్కడికి వచ్చా కదా చంపించాను. లేచి నిలబడి, సార్ లేదు లక్ష్మణ్ అంత మాట అంటారు, ఎవరు వచ్చారు ఏంటి అని సారీ చెప్పి, ఎవరో బెటర్ అన్నారు, పిలిచారా, ఎవరు పోయారు అంటే, నేను వస్తే వాళ్ళని సుమారుగా తిట్టాడు. ఆయన పని ఆయన చేశాడు, మన పని మనం చేస్తాం. ఆయన రాశాడు నేను ఓడిపోతే పరిస్థితి ఉంది అని, కాబట్టి మనం మేలుకొల్పినాడు, నేను దానికి ప్లాన్ చేస్తా, మన ఓట్లు గుద్దుకుంటావయ్యా అన్నాడు. గుద్దుకుంటావు, ఆయన ఏం చెప్తాడు వచ్చి అన్నాడు. ఇక్కడ అక్కడ ఎవరిని వదిలిపెట్టారు వాళ్ళు, మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇంటి నుంచే బాంబుల బకెట్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. తులసిరెడ్డి ప్రచారానికి పులివెందులకు వస్తే తెలుసా, అలాగనే తులసిరెడ్డి చెప్తాడు, బకెట్ తీసుకొచ్చి పెట్టారు బాంబులు వేయడానికి, నేను ఆపాను దాన్ని, ఆ సీన్ను. మళ్ళీ లోపల పెట్టాడు తీసుకెళ్ళి, నా దెబ్బకు భయపడి. అట్లాంటివి కల్చర్ ఉన్నటువంటి వ్యవహారం అది. అక్కడ సన్నగా ఎదుర్కోవడం కాదు. అందరూ ఎవరెవరు టీడీపీలో కూడా ఎంత భయపడ్డారు, ఎంత ఎదుర్కొన్నారు, ఎంత గట్టిగా నిలబడ్డారు, నేను అన్ని కళ్ళార్తో చూసిన వ్యక్తి. ఇవాళ ఫ్యాక్షనిజం లేదు, తగ్గింది, వాటర్ ఫెసిలిటీలు వచ్చాయి, పిల్లలు మంచిగా చదువుకొని అమెరికాలో, లండన్లో జాబులు చేసుకుంటున్నారు, పిల్లలు వాళ్ళు కూడా మారింది, మార్పు వచ్చింది. ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎట్లా ఉండదు అట్లా బస్సులో టికెట్ కూడా కొట్టనియరు. రాజశేఖర మంచి బస్ ఎక్కిపోతారు అంతే, నో టికెట్.
కరెంటు బిల్లులు కట్టారు, ఎవరు కట్ చేయడానికి వీలు లేదు. ఇవన్నీ స్వయంగా చూసిన వ్యక్తిని నేను ఊరికి ఉత్తగా చెప్పడం లేదు. అలాంటి కల్చర్ ఉన్నటువంటి వాళ్ళని ఎదుర్కోవడము అన్నది చాలా జాగ్రత్తగా చేయాలి. అంతెందుకండి, చంద్రబాబు నాయుడు గారే ఒక ఇష్యూలో ఈ ఇష్యూలను ఇన్వెస్టిగేషన్ చేపించు, రాజశేఖర రెడ్డికి భవిష్యత్తు ఉండదని నేను చెబితే లక్ష్మణ్ వద్దు, అంత దూరం వెళ్తే కనుక వాడు నిన్ను బతకలేడు, నన్ను బతకలేడు అని నో ఇన్వెస్టిగేషన్. అసలు ఎవరున్నారు చెప్పు, అంత ధైర్యంగా ఇన్వెస్టిగేట్ చేసి ఆఫీసరు నువ్వు పేరన్నా చెప్తావు. మరి చిన్న విషయం కాదు అది, ఇంటర్నేషనల్ లెవెల్లో పేలిపోయింది జరిగింది ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోసము ఎంతటికైనా తెగిస్తారు, ఏమి సందేహించని పని లేదు. అరే ఇండిపెండెంట్ మర్డర్ అయితే ఆ శవాన్ని తీసుకొస్తూ ఉంటే అది ప్రూవ్ అవుతుంది, పలానా వ్యక్తి అతను ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, చంపారు, అతను ప్రూవ్ అవుతుంది, పలానా వ్యక్తి అని ప్రూవ్ అయితే పొద్దున్నే పోలింగ్ ఉంది, తెల్లవారితే ఆగిపోతుంది అని చెప్పి ఆ శవాన్ని హాస్పిటల్ కు తీసుకురాకుండా కడప చుట్టుముట్టారు జనాలు, రానికుండా, శవాన్ని రానికుండా. ఎవరికైనా సాధ్యమవుతుందా అట్లా? ఇతర పార్టీల వాళ్ళు చేయగలుగుతారా? అట్లాంటివన్నీ చేయలేరు. వాళ్ళకి అంత నెట్వర్క్ ఉంది, అంత కమిట్మెంట్ ఉంది. రాయచోట్లో బాంబే పేలుగుతుంటే ఎలక్షన్ కమిషన్ చేశారు, సస్పెండ్ చేస్తా కలెక్టర్ ఎస్పీ అంటే బాంబు పేలింది తెలుసా? ముందు రోజు చెట్లల్లో ఎట్లా పేలింది బాంబు? ఎట్లా వచ్చింది అసలు? అక్కడికి చుట్టూ సెక్యూరిటీ పెట్టారు, పోలీసులను పెట్టారు, రాత్రి మగళ్ళు కాపలా ఉన్నారు, అయినా బాంబు లోపలికి వచ్చింది. ఎలా వచ్చిందిరా అని తల పట్టుకున్నాడు ఎస్పీ. లక్కీగా అదృష్టం ఎవరు చావలేదు. అది ఇవన్నీ వచ్చింది, అది కనిపించేది. ఇవన్నీ కూడా ఎంతో కొంత అవగాహన ఉండే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నర్మగర్భంగా ఆ రకంగా మాట్లాడారని అనుకోవచ్చు సార్. ఐ మీన్ లేకపోతే ఏంటి మాట్లాడటమే కాదండి, యాక్షన్ లో కూడా వెళ్ళాలి. ఏంటి చెప్పండి. అరే నీ సంగతి ఏంటయ్యా? ఇప్పుడు ఎన్టీ రామారావు ప్రచారంలో నేను పులివెందులకు వెళ్ళాలి, అక్కడే మాట్లాడాలి అని మొండిగా వచ్చాడు. మొండిగా నేను ఆయనతో ఫాలో అయ్యాను. మా కారు ముందు ఏనాడు కారు, ఆయన జీప్ వెనక పులివెందులు మధ్యలో ఆపాడు. ఆపి పక్కన చెట్టు కింద కూర్చొని వెన్న తింటూ నన్ను పిలిచాడు. పిలిచి ఏంటి అక్కడ మన సీన్ ఎలా ఉండాలి, అక్కడ ఏమైనా చేస్తారా వాళ్ళు, నేను ఫస్ట్ టైం అక్కడ వెళ్తున్నా అని. ఏం చెయ్యరు వాళ్ళు, మీరు జాగ్రత్తగా ఇదిగో ఫ్యాక్షనిజం గురించి మాట్లాడండి, వ్యక్తిగతంగా పేర్లు తీయకండి, ఫ్యాక్షనిజం వద్దు అనేది చెప్పండి అని ఒక 5 పాయింట్ చెప్పారు. విన్నాడు. పులివెందుల మార్కెట్ సెంటర్, అదే సెంటర్ అక్కడ ఎప్పటికీ మాట్లాడుతున్నాడు. మిద్దెపై నుంచి ఒకటి చెప్పు విసిరేశాడు, అది గిర్రం తిరుగుతూ వస్తుంది. అది బాంబే అని భయపడిపోయి వాళ్ళ అట్లా కూర్చున్నాడు, లోపలికి కూర్చున్నాడు. నేను మళ్ళీ కారెక్కి ఆ వ్యాన్ ఎక్కి అది బాంబు కాదు చెప్పు వచ్చి పడిపోయింది, మీరు మళ్ళీ మాట్లాడండి, అలా కూర్చుంటే కనుక ఇక్కడ ఉన్న జనాలందరూ భయపడ్డారంటారంటే మళ్ళీ లేచి నిలబడి ఇట్లా వాడికి భయపడిందని చెప్పి భీకరించి మాట్లాడి వెళ్ళిపోయాడు. అట్లా ఉంటాయి అక్కడ. చూడండి ఏంటి, ఫస్ట్ తెలుగుదేశం పార్టీ పెడుతూనే ఒక అతను పాపం అమాయకుడు ఏదో ఎన్టీ రామారావు ప్రేమతో తెలుగుదేశం జెండా ఇంటి మీద కడితే ఇదే మార్కెట్ ప్లేస్ లోకి అతను ఈడ్చుకొచ్చి పట్టపగలు 11:30 గంటలకు కత్తులతో పొడిచి చంపారు. కత్తులతో పొడిచి చంపారు అందరి ముందర. ఇటు టీడీపీ జెండా కట్టాడు ఇంటి మీద అని చెప్పి ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి? ఇట్లా చెప్తూ చాలా ఉన్నాయి, తక్కువ లేవు అక్కడ. ఇవాళ తగ్గింది, పరిస్థితి లేదు. కానీ వాళ్ళ యొక్క నరాలలో ఎలా ఉంటది అంటే కక్ష సాధింపు అనేది ఉంటది. మళ్ళీ చెప్తున్నా నేను, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు ఉంటే వాడు కూడా అలాగే అయ్యేవాడు. లక్కీగా అతనికి 2 కూతుళ్ళు ఉన్నారు. ఈయన కొడుకు రాజారెడ్డి ఏంటి, రాజశేఖర రెడ్డి ఏంటి, రాజారెడ్డి అన్నదమ్ముల చరిత్ర ఏంటి అనేది మొత్తం అందరి బ్లడ్లో కూడా అలాంటి ఆలోచనలే వస్తాయి. ఒక్క వివేకానంద రెడ్డి డిఫరెంట్ పర్సన్, కొంచెం ఆలోచిస్తాడు, పడతాడు, ఆయన కూడా ఆలోచించేవాడు వద్దు ఇలాంటివి. ఓకే లక్ష్మణ్.